Chivukula Upendra Garu is a assembly, New Jersey former assemblyman, and also is working as a official government పబ్లిక్ కమిషనర్. అండ్ ఉపేంద్ర గారు, సార్ మీరు చెప్పండి, మనకి చూసినట్లయితే ఈ ప్రాసెస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదలైనాక ప్రధానంగా చూసినట్లయితే ఇటు ఎవరైతే స్టూడెంట్స్ అండ్ H1B లాంటి వీసాలు ఉన్నాయి వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ కూడా నేడు క్యారీ చేస్తూ వాళ్ళు డ్రైవింగ్ చేసినా బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండాల్సిన పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. దీని అంతటినీ కూడా ఈ గడిచిన 3 నెలల్ని మీరు ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదంటే ప్రతిరోజు మన పాలసీ కొత్త పాలసీస్ వస్తున్నాయి కాబట్టి మనకి తెలియడం ఏదని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు బర్త్ రైట్ సిటిజన్షిప్ కేసు తీసుకుంటామని చెప్పి మేలో అని చెప్పారు. అదే కాకుండా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్సే కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ టెర్రరిజం గురించి సపోర్ట్ చేసినట్టయినా ఎనీ డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేశారన్నా కానీ మన పాలసీస్ ట్రంప్ పాలసీస్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సడన్గా స్టూడెంట్స్కు ఇవాళ హార్వర్డ్ MIT స్టూడెంట్స్కి సడన్గా వీసా క్యాన్సిల్ అని చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది OPT ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి సడన్గా వీసా క్యాన్సిల్. ఒకసారి వీసా క్యాన్సిల్ అయితే వాళ్ళు ఇల్లీగల్ అయిపోతారు. దాన్ని సెల్ఫ్ డిపోర్ట్ అని చెప్పి ఒక యాప్ పెట్టుకుని అది చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అంత అన్సర్టెనిటీ అంటే మనకి ఏమి తెలియదు. ఏంద్రా కొత్త వస్తున్నాయి. ఈ దేశంలో ఫస్ట్ అమెండ్మెంట్ ఏమైపోయింది మనకి తెలియదు. అదే కాకుండా కోర్టులు వాళ్ళు మేరీలాండ్ అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ని తప్పుగా ఎల్ సాల్వడోర్ పంపించారు. దాని గురించి మాట్లాడితే వాడు తీసుకురమ్మంటే వాడు రాడంటున్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పారు డిపోర్ట్ చేసే ముందు డ్యూ ప్రాసెస్ వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ ఇల్లీగల్ ఆర్ ఇమిగ్రెంట్స్ హ్యావ్ ది డ్యూ ప్రాసెస్ ఉండాలంటే అది కూడా లేదు. వాళ్ళ టెర్రరిస్ట్ అని చెప్పి అందరినీ ఎల్ సాల్వడోర్ కానీ అన్ని పంపిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను కూడా ఒక ఐడి పెట్టుకునే తిరుగుతున్నాను. ఎందుకంటే సిటిజన్గా 50 ఏళ్ళుగా ఉన్నా కూడా మనకి తెలియదు. సడన్గా మనం చూస్తే ఇండియన్స్ మన స్పానిష్ వాళ్ళు చెప్తున్నారు, ఫ్రమ్ స్పెయిన్ వాళ్ళేం చెప్తున్నారు అంటే వీఆర్ టార్గెటింగ్. ఎందుకంటే స్పానిష్ ప్రెసిడెంట్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వెంట్ అండ్ మెట్ విత్ చైనా. సో చైనా పాలసీ ఇవన్నీ చాలా ఇంటర్ఫియర్ అవుతున్నాయి. కాబట్టి ఎవరికి అందరికి తిక్కమక్క అయిపోతున్నది.